హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పీడ్ టోల్. అందరికంటే వేగంగా మీ ముందుకు ఈరోజు ఒక మంచి ట్రైలర్తో వచ్చేసింది భయ్య. అంబాజీపేట ఒక మ్యారేజ్ బ్యాండ్ అని ఒక ట్రైలర్తో వచ్చేసింది. సూపర్ ట్రైలర్. ఈ ట్రైలర్ అయితే ఎలా ఉందంటే మనం ముందుగానే సాంగ్ చూస్తున్నాం, సుహాస్ గారి యాక్టింగ్ చూస్తున్నాం. అందులో వచ్చేసి మన కేశవ ఇలాంటి చిన్న చిన్న క్యారెక్టర్స్ ఈ మూవీలో. అప్పుడు మనకు చిన్న గిమ్స్ తెచ్చారు. ఇప్పుడు మొత్తం ట్రైలర్తో వచ్చేసింది భయ్య, వెళ్ళి చూసేద్దాం. మన కేశవ్ నడుస్తున్నాడు చూడండి. అప్పట్లో మనకు రూపాయి కాయిన్స్తో ఫోన్ ఉండేది. ఆ ఫోన్లో మాట్లాడేటప్పుడు మన ఫీలింగ్స్, ఇన్నర్ ఫీలింగ్స్ ఇలాంటివి అంటే ఒక గుర్తు చేసుకుంటే 90s కిడ్స్ వాళ్ళకే తెలుసు ఇలాంటి అన్నీ. ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రయోగాలు అన్నీ చేస్తుంటారు, చేశారు కూడా, వాళ్ళకే తెలుసు. ఇప్పట్లో మొబైల్స్ వచ్చే, ఫోన్స్ వచ్చే, ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి ఎక్కడి నుంచి మాట్లాడదు. కానీ అప్పట్లో అక్కడికి వెళ్ళే బూత్ దగ్గరికి వెళ్ళే మాట్లాడారు. అలాంటి సంతోషాన్ని మిస్ చేస్తున్నారు భయ్. అమ్మాయి వేసేస్తుంది భయో. అంటే కొంతమంది అంటున్నారు కదా తెలుసా, నేను ఇక్కడ వీలా వేస్తే అక్కడికి వెళ్తుందని. అలాంటప్పుడు నువ్వు ఇక్కడ డాన్స్ పడితే అక్కడికి ఎలా వెళ్తుందంటే మంచి టైమింగ్ ఉన్న కామెడీ. ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు, ఎవరు చచ్చిపోవట్లేదు. ఈ డైరెక్ట్ కేశవ డైలాగ్ అయితే సూపర్ భయ్య. మ్యారేజ్ బ్యాండ్ ఎలా ఉంటుందంటే ఒక పెళ్లి సీజన్ అయినా లేకపోతే ఏదైనా మన చనిపోయినప్పుడు వాళ్ళకి సీజన్ అనమాట. సీజన్ అంటే వాళ్ళకు బోనీలు వస్తుంటాం, బేరాలు ఎక్కువ వస్తుంటాం అన్నమాట. అందులో అలాంటప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తాయి, లేకపోతే మిగతా టైం అంతా ఖాళీనే. అలాంటప్పుడు ఈ డైలాగ్ అంటే సహజమే. మనలో కట్టిగా చేస్తున్నాడు. అప్పట్లో ఒక రొమాన్స్ చేసే విధానము, చూపించే విధానం అంటే అప్పట్లాగే ఉందన్నమాట. సినిమా మొత్తం ఒక నేటివిటీ, ఒక సూపర్ అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎలా చూస్తాము అలాంటి కొన్ని సన్నివేశాలు. అప్పట్లో అమ్మాయిలు ఎలా ఉండేవారు, ఎలా డ్రెస్ సెన్స్ వేసుకునేవారు, అలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ ఈ పాట సూపర్ పాట. నాకైతే చాలా బాగా నచ్చింది, నేను విన్నాను కూడా, ఎప్పుడైతే ట్రైలర్లో చూస్తున్నాను. దీంట్లో కూడా కొన్ని సన్నివేశాలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ పనేటో వారం వారం స్కూల్లో పాఠాలు చెప్పుద్ది, ఆదివారం మాత్రం పద్దుల పేరు వెంకటబాబు పాఠాలు చెప్పుద్ది అనుకుంటా. ఎవరైనా ఒక అమ్మాయి మన ఊర్లో ఒక టీచరో లేకపోతే ఏదైనా ఒక పని గురించి ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయి గురించి బ్యాడ్ కమెంట్స్ చేయడము, అమ్మాయి గురించి వల్గర్గా మాట్లాడము, ఇలాంటివన్నీ మనం ఊర్లో చూస్తూ ఉంటాము. ఊర్లో అంటే ఎక్కడైనా చూస్తుంటాము. ఒక అమ్మాయిని అమ్మాయిలాగా ఎవరు చూడరండి, ఏదో ఒక తప్పుడు ఉద్దేశంతోనే చూస్తూ ఉంటారు. అందులో వచ్చేసి ప్రత్యేకంగా ఈ మధ్యన అయితే ఎలాగో ఒక నోటికి ఎలా వస్తే అలా మాట్లాడేస్తుంటారు. కొన్ని సన్నివేశాలు ఈ సినిమాలో కూడా ఉన్నాయి. అలాగే అక్కడ లేదు నిజం, కానీ ఆ నిజాన్ని చేయంటున్నారు, పక్కన వాళ్ళు ప్రేరేపించుతుంటారు ఇలాంటివన్నీ కట్టెడ్స్ అని. ఒక అమ్మాయి గురించి వల్గర్గా రాయడం, వల్గర్గా చూపించడం. నిజాలు తెలుసుంటాం కొన్ని వాళ్ళకు, కొంతమందికి అయితే. అయినా వాటి గురించి మాకేదో తెలుసు, మేమేదో చూసాం అన్నట్టుగా పెద్దగా నీతో మాట్లాడుతుంటారు. కానీ అక్కడ ఏముండదు. అప్పట్లో భయ్య ఒక చిన్న జాతి, పెద్ద జాతి అంటూ అలాంటివి చాలా ఉండేవి. నువ్వు చిన్నోడు ఇలాంటి పనులు చేస్తున్నావు, మీ జాతి ఇంతే, మేము ఇలాంటి వాళ్ళం, మేము అలాగే ఉంటాం, మేము అలాగే మాట్లాడదామంటే తొక్కేస్తే వాళ్ళమే. ఇప్పుడు అలా లేదు భయ్య, మొత్తం ఈక్వాలిటీ. నీవెంతంటే నేనెంత, నీదేమంటే నేదేమి, అలాంటి సిచ్యువేషన్ అంటే ఈక్వల్గా మేము కూడా. ప్రతి ఒక్కరు ఏదంటే ఇప్పుడు చిన్నవాడైనా పెద్దవాడైనా కష్టపడే బతుకుతాడు. అందులో నీకున్నదేమి నాకున్నదేమి. యాక్షన్, ఫుల్ యాక్షన్ సినిమా. ఎందులో గమనించారు భయ్య, మన సుహాస్ ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు, అక్కడంటే వాళ్ళ చెల్లెలు కావచ్చు, ఆ చెల్లెలు అయి ఉండొచ్చు. ఏంటంటే వయసుతో అంత డిఫరెన్స్ ఏం లేదు. వాళ్ళ చెల్లెలనే ప్రేమించాడు మనోడు, ఎక్కడో కాదు, అక్కడికి వెళ్ళాడు మనోడు కూడా.
అంటే వాళ్ళకి అప్పట్లో ఆ అమ్మాయి గురించి తెలిసిన తర్వాత కొన్ని విభేదాలు గొడవలు ఇలాంటివే ఇక లవ్ స్టోరీలు అంటే అప్పట్లో. ఇది అప్పట్లో ఎలా అంటే ఇప్పుడు మా ఇంటికి వచ్చి మమ్మల్ని కొట్టారు, మా పరువు తీసేస్తారు, మనం వెళ్ళి అమ్మాయిని లేపుకోవడం, ఇలాంటివన్నీ చాలా జరిగాడు అలాంటి రోజుల్లో అప్పట్లో. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, కానీ ఇప్పుడు అంతా చాలా కామన్గా అయిపోయాయి అనమాట. ఒకరు పరువు తీయడం వల్ల మనం ఆ ఇంటి అమ్మాయిని తీసుకుని వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి సన్నివేశాలు. అమ్మాయి ప్రేమ భయ ఇంకా ఎక్కడైనా వస్తుంది. ఇక్కడ భయ్య ఒకటైతే గమనించాను, ఆ అమ్మాయి నా ప్రేమ అంటుంది, ఒక డైలాగ్ అవుతుంది, కానీ అక్కడ చనిపోయిందా ఆ అమ్మాయ లేకపోతే వీళ్ళ అక్కన ఎవరనేది సస్పెన్స్ అయితే ఉంది భయ్య. కానీ నాకు అది అనిపించడం లేదు హీరోయిన్ చనిపోతుందేమో అని. కానీ కొన్ని సన్నివేశాల్లో అర్థమవుతుంది, అప్పట్లో అక్కను చెల్లిని కూడా చూడకుండా నరికేసే వాళ్ళు అనమాట. మనం కొన్ని సినిమాలో చూసే ఉంటాం, అప్పట్లో కొన్ని రియల్ స్టోరీలు కూడా జరిగాయి. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటుంటే చిన్న జాత పెద్ద జాత ఇవే గొడవలు, లాస్ట్కి అమ్మాయిని చంపే వరకు కూడా వెళ్ళేవారు భయ్య అప్పట్లో. అదంతా అప్పట్లో. కానీ ఇప్పుడు మన ట్రైలర్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ భయ్య, సూపర్ ట్రైలర్. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అప్పట్లో నేటివిటీకి తగ్గట్టుగానే తీశారు ఈ ట్రైలర్ని. ఈ ట్రైలర్ అంటే ఈ మూవీని. ఇందులో ఉండే చిన్న చిన్న క్యారెక్టర్స్, కేశవ కూడా అంటే వాళ్ళ నాన్నగారు, అక్కడ ప్రేమించిన అమ్మాయి, వాళ్ళ అన్నయ్యల క్యారెక్టర్, అక్కడ ఊరిలో చూపించేవాళ్ళు. అంటే ఒక ఊరికి ఒక అమ్మాయి వస్తే ఎలా ఉంటుంది చదువుకోవడానికి, ఒక టీచర్ వస్తే ఎలా ఉంటుంది, ఒక చిన్న జాతి అమ్మాయి వాళ్ళ ఊరికి వచ్చి జాతర అవుతాయి అంటే వాళ్ళు ఈర్ష్య ద్వేషం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందులో వచ్చేసి ప్రేమ లవ్ స్టోరీ, మనోడు ఏదో అక్కడ వాళ్ళ చెల్లెని ప్రేమించాడు, ఇంకా అక్కడ నుంచి గొడవలు అవి ఇవంటే రస్తారబ్బోలా. ఇంకా మనం ఇంకా కొద్దిగా మేము ఏదైనా అనుకుంటాం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా, కొంత కామెడీ, కొన్ని మంచి సాంగ్స్, కొన్ని మంచి సీన్స్, ఆ తర్వాత గొడవలు, లాస్ట్కి ఎండింగ్. ఇదే కానీ ప్రతి ఒక్క సినిమాలో ఇదే ఉంటుంది, కానీ చూపించే విధానం వేరే ఉంటుంది అన్నమాట. ఇదైతే ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. మీకు ఎలా అనిపించిందో ఒక లైక్, ఒక షేర్, ఒక కమెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్పీడ్ టాలీవుడ్. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.